క్రైస్తవులుగా ఉంటారు, ఒక్క అద్భుతం జరగదు. అన్యుడు రాగానే వాడు గుండె చెప్తో రాగానే బాగుపడతాడు, పక్షవాతంతో రాగానే బాగుపడతాడు, పిల్లలు లేకుండా రాగానే వాళ్ళకి దేవుడు గర్భఫలం ఇస్తాడు, పెళ్ళైతే లేదయ్యా అని రాగానే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే ఇండ్లలో. నిజం, చాలా చాలా చాలా. కానీ దేవుని బిడ్డలకు అస్సలే ఎందుకు అద్భుతాలు జరుగుతలేదేవా? ఎందుకంటే వీళ్ళు లోబడాడు. అంటే నేను ధ్యానించినప్పుడు దేవుడు ఏమని మాట్లాడిందంటే, అన్యజనులకు కండిషన్స్ పెట్టలే కార్యం జరగడానికి. వాడు రాగానే అసలు ఇక్కడ అడుగు పెట్టగానే అద్భుతంతో వెళ్ళిపోతారు ఇంటికి. చవలకుడు మేపర్ సమాలు. కానీ విశ్వాసికి మాత్రం 190 షరతులు పెట్టిండు దేవుడు. నువ్వు కూర్చుంటే ఒక షరతు ఉంటుంది, ఎట్లా కూర్చోవాలను, కరెక్ట్ కూర్చుంటలేను, మంచి కరెక్ట్ కూర్చో. నువ్వు నిలబడితే నువ్వు కరెక్ట్ నిలబడలే, నీ విధానం బాగాలేదు. నువ్వు మాట్లాడితే నీ విధానం బాగాలేదు, చూస్తే నీ చూపు సరిగా లేదు, వింటే నీ వినికిడి కూడా సరిగా లేదు. ఏందేందో వింటున్నావు, ఎవడెవడో ఏదేదో చెప్తా ఉంటే అన్ని నమ్ముతున్నావు, అన్ని వింటున్నావు. నీ వినికిడి బాగలేదు, నువ్వు నీ నడక విధానం కూడా బాగలేదు. ఎక్కడికక్కడికి అన్నీ పెట్టిండు దేవుడు. ఇవి చేస్తేనే నా అద్భుతం చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. 2 చేతులు తలలు చెప్దాం. హల్లెలూయా. ఎగ్జాంపుల్ చూడండి, నిర్గమ 15:26. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నిర్గమ 15:26. మేము వాగ్దానం తీసుకున్నామని చాలామంది సంతోషపడుతున్నారు. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్ప జరగాలంటే దేవుడిని మాటకు నువ్వు లోబడాలి. మీ దేవుని యెహోవా వాక్కును శ్రద్ధగా విని. అగో ఒక షరతు పెట్టిండు, వినేటప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా వినాలంట. వాక్యం జాగ్రత్తగా వినాలి. నువ్వు అమ్మలక్కలు మాట్లాడుకునే ముచ్చట్లు జాగ్రత్తగా వింటావు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తా ఉంటే జాగ్రత్తగా వింటావు. తెలుసా నీకో విషయం అనగా చెప్పు చెప్పు, ఏంటి ఎంత ఆనందం వస్తుందో. అదే వాక్యం వినేటప్పుడు ఇక చెప్పు. హల్లెలూయా. కొత్తది ముసుగేసుకొని వింటా అంటే నేను అనుకుంటా బాగా వింటా ఉంది కావచ్చు నేను అనుకుంటా, కానీ ఆమె నిద్రపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముసుగు కింద నిద్ర. చదవండి, మీ దేవుని యెహోవా వాక్కును శ్రద్ధగా విని. చూసారా, అద్భుతం జరగాలంటే వాక్యాన్ని జాగ్రత్తగా వినాలా. వితౌట్ వర్డ్ నో మిరకల్. అద్భుతం జరగాలంటే వాక్యమే. ఈ వాక్యం లేకపోతే అద్భుతమే లేదు. అబ్రహ్మణ చేయబెడితే అయిపోతుందిగా, నాకు అద్భుతం జరుగుతుంది. ఆ పెద్దయ్య గారు వచ్చిందంట హైదరాబాద్ నుంచి, పెద్ద కారులు వచ్చిందంట, ఫోటో దిగడానికి 15,000 అంట. 15,000 కట్టిన నేనుగా ఫోటో దిగుతే నాకు ఫుల్ ఆశీర్వాదాలు. ఇక్కడుంది మర్మం. ఏంటట? మీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని. శ్రద్ధగా 2 చెవులు తెరిచి శ్రద్ధగా, నిద్రమత్తు వదిలిపెట్టి, సోమర్తనం వదిలిపెట్టి, రకరకాల ఆలోచనలు వదిలిపెట్టి వాక్యాన్ని స్ట్రైట్ గా జాగ్రత్తగా వింటే ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానివ్వను. నిన్ను స్వస్థపరిచేవాను నేనే అనెను. అప్పుడు నీ శరీరంలో ఆరోగ్యం వస్తుంది. అన్యునికి చెప్పలే ఈ విషయం, అన్యునికి చెప్తలేడు ఈ విషయం, విశ్వాసికి చెప్తున్నాడు ఈ విషయం. అందుకనే నీకు స్వస్థత వస్తలేదు. నువ్వు ఇంతకుముందు అన్యుల్లాగా వచ్చినావు కదా, అదే విధానాలతో వచ్చి కూర్చొని వెళ్ళిపోతే చాలు, అబ్రహ్మణ చేయబెడితే చాలు, ఏం జరగదు నీకు. నువ్వు 15,000 ఫోటోకి ఇచ్చి దిగి, లేకపోతే ₹1,00,000 ఆయనతో అపాయింట్మెంట్ తీసుకొని ఏం జరగదు నీకు. నువ్వు శ్రద్ధగా వాక్యాన్ని వినాలమ్మా. దేవుని మాటకు నువ్వు లోబడాలి. ఆయన చెప్పిన మాటను జాగ్రత్తగా నీ ఆత్మలోనికి తీసుకోవాలి, దాన్ని ఆత్మలోనికి చేర్చుకోవాలి. ఆ వాక్యము నీ సర్వ శరీరానికి ఆరోగ్యం తీసుకొస్తుంది. ఆ వాక్యం నిన్ను బలపరుస్తుంది. నీలో దాగి ఉన్న క్యాన్సర్ను కూడా ఆ వాక్యం వెళ్ళగొడుతుంది. నీలో దాగి ఉన్న ప్రతి జబ్బు, మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, గుండెలో ఉన్న నీ రోగము, నీ శరీరాల్లో దాగి ఉన్న ప్రతి తలనొప్పి, అన్ని రోగాలను అది బయటకు వెళ్ళగొట్టేస్తుంది. వాక్యము నీ హృదయంలోనికి రావాలి.
ఆయన వాక్కును పంపి బాగు చేసే దేవుడు. చప్పలు కూడా మాయపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మార్క్స్ వార్త 7వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసాం. ఇప్పటి వరకు ఈరోజు అద్భుతాలు జరగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మన లోపల మత్సరం పెట్టుకొని ఉంటున్నాం. క్షమించం అసలే. అత్త కోడళ్ళు క్షమిస్తలే, కోడలు అత్తని క్షమిస్తలే. ముందు పోయి క్షమించు. సమాధానం. ఎన్ని రోజులు ఉంటారు మీరు కొట్లాటలు? ఎన్ని రోజులు భార్యాభర్తలు మాట్లాడుకోకుండా ఉంటారు? పైకి లోకానికి కనబడడానికి భార్యాభర్తల్లా కనపడుతున్నారు, కానీ లోపలికి పోయి చూస్తే వాళ్ళిద్దరు మాట్లాడుకోరు. భార్య వాళ్ళ కొడుకు చెప్తుంది భర్తతో మాట్లాడాలంటే వయా, భర్త వాళ్ళ బిడ్డతో చెప్తాడు అమ్మతో మాట్లాడాలంటే. ఎన్ని లేవు ఇట్లాంటి కుటుంబాలు? లోకంలో కనబడడానికే భార్యాభర్తలు. ఇంట్లోకి పోతే తెలుస్తుంది భార్యాభర్తలు ఎట్లున్నారు, ఎంత ప్రేమగా ఉన్నారు, ఎంత ఐక్యతగా ఉన్నారు, ఎంత సమాధానంగా ఉన్నారు. కాబట్టి హృదయంలో మత్సరము, పగ, ద్వేషము, అసూయ, ఎవరైనా ఇల్లు కట్టుకున్నారనుకోండి ఓర్వలేరు. ఎవరైనా మంచి నగలు వేసుకున్నారనుకో ఇట్లా చూస్తాంటారు కిందిగా, ఇది గొలుసు చేసింది ఇది. మంచి పట్టు చీర కట్టుకున్నారనుకో ఓర్వలేరు. దేవునికి స్తోత్రం. వాళ్ళ పిల్లలు మంచిగా చదువుతున్నారనుకో ఓర్వలేరు. వాళ్ళు మంచి వాహనం కొనుక్కున్నారనుకో ఓర్వలేరు. ఇవి క్రైస్తవులకు ఉంటాయా? నువ్వు ఇతరుల విజయం